అంబేద్కర్ గారికి పూర్ణమిస్తూ భారత రాజ్యాంగం మతోన్మాద గుండాలారా, రాజ్యాంగ వ్యతిరేక శక్తులారా, పార్లమెంటు సాక్షిగా ఒకరోజు అంబేద్కర్ చాలా గొప్పవాడని చెప్పి ఆయన ఫోటోకు దండేసి ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, యువతందరికీ దిక్సూచి ఒక మేధావిని పట్టుకొని అంబేద్కర్ 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 ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అని చెప్పి ఒక పార్లమెంట్ సాక్షిగా అందరూ చూస్తుండగా అంబేద్కర్ గారిని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం, దాని లోపల ఉన్నటువంటి ఆ కుట్రేందో మనందరికీ తెలుసు. వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అణిచివేసుకుంటూ వస్తున్నారు. గుళ్ళోకి రానియలేదు, బళ్ళోకి రానియలేదు. ఆ అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ఆయన ఆలోచన విధానం అవును, ఆయన మాకు ఫ్యాషనే. ఏ విధంగా ఫ్యాషన్? ఆయన కులానికి నిర్మూలించే విధంగా ఆ ఫ్యాషన్ తీసుకొని పోరాడతాం. ఆ ఫ్యాషన్లో ఆయన ఏ రకంగా చదువుకున్నాడో, అంటరాంతరాన్ని ఏ రకంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేసిండో ఆ ఫ్యాషన్ తీసుకొని పోరాడతాం. కానీ మీరు అనుకునే మాటల్లో ఆయన మాట్లాడిన వ్యంగ్యంలో అనేక రకమైన కుట్రున్నది. ఆయన ఈ దేశంలో మన ప్రపంచంగా భూమి చూసినప్పటి నుంచి ఎక్కడ కూడా స్వర్గం నరకం అని ఇంతవరకు ఎక్కడ కూడా బయటపడలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను, ప్రపంచంలో ప్రజలను ఒక అభూత కల్పనలో గురించి పైకి లేపాలని ఒక్కొక్క ఆలోచనతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మొత్తం కూడా నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చి అందులో దానికి మూల ఆధారం ఏంటంటే సనాతన భారతీయ పరంపర అనే ఒక ఆలోచన విధానంతో ఈరోజు నూతన జాతీయ విద్యా విధానంలో సనాతన ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫిలాసఫీ డిపార్ట్మెంట్ నుంచి అంబేద్కర్ జీవితాలు తీసేసారు. కర్ణాటకలోని భగత్ సింగ్ పాఠ్యపుస్తకాలలో స్కూళ్ళల్లో కర్ణాటకలోని పాఠ్యపుస్తకాలలో భగత్ సింగ్ జీవిత చరిత్ర తీసారు. ఎంత ఒక పెద్ద కుట్ర. ఏదైతే పెళ్లికి ముందు చిన్న చిన్న తంతులు ఉంటాయో ఆ తంతులు భారత రాజ్యాంగం నిర్మూలించాలా, సనాతన ధర్మాన్ని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలన్న కుట్రలో భాగమే పెళ్లి ముందు ఒక చిన్న చిన్న తంతులు ఏదైతే ఎంగేజ్మెంట్ అలా చేయడం అని అనుకుంటే దానిలో ముందు చరిత్ర తీసేయడం, వాళ్ళ చరిత్ర వక్రీకరించడం, అట్లా స్టెప్ బై స్టెప్ ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే అసమానతల వ్యతిరేకంగా పోరాడిరో, కులం లేని సమాజం వ్యతిరేకంగా పోరాడిరో వాళ్ళ చరిత్రను మొత్తం కూడా తీసేసి ఒక సనాతన ధర్మంగా ఈ దేశంలో ఉన్న ప్రజలను చిత్రీకరించాలి. అదేవిధంగా వాళ్ళ మెదల్లోకి మతత్వ భావనను వెళ్ళగొట్టాలని చెప్పి ఒక్కొక్క ఆలోచనతోటి ఈ దేశాన్ని హిందూ దేశంగా వేలాది సంవత్సరాల నుంచి ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అన్ని మతాల వారు ఈ దేశంలో కలిసిమెలిసి అన్నదమ్ముల్లో ఉంటున్నారు. ఈ రోజు బీజేపీ వచ్చిన కాడ నుండి మొదలు పెడితే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా హిందూ, ముస్లిం కుట్రలతోటి వీళ్ళు అధికారంలోకి వచ్చి ప్రజలందరూ మభ్యపెట్టి ఒక ఇష్యూ జరుగుతుంటే ప్రజలు మేల్కుంటుంటే దాని కాంట్రవర్సీ ఇష్యూను ఏదైతే మణిపూర్ మండతా అంటే ఉత్తరప్రదేశ్లో ఆగుండ్రం మీరు అని చెప్పి ఒక ముస్లిం కాంట్రవర్సీని ముందు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆలోచన విధానం తీసుకురాకుండా వాళ్ళు ఆలోచించకుండా ఒక కాంట్రవర్సీ తీసుకొని ముందర పెట్టారు. ఈ విషయాలన్నీ మనం అందరము యోగులుగా, మేధావులుగా, విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈ విషయాలన్నింటినీ తీసుకెళ్లి ప్రజలలో, విద్యార్థులలో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉన్నది. కాబట్టి ఏదో అమిత్ షా మాట్లాడిన ఏదో విషయాలు ఉన్నాయో ఇక్కడ దేవుని నమ్ము స్వర్గానికైనా పోదురు అని చెప్తే ఇన్ని వేలాది సంవత్సరాలుగా నా తాతలు, నా తండ్రులు, నా ముత్తాతలు కూడా దేవుని నమ్ముకుంటూ వచ్చారు. ఏ ఒక్కరు కూడా స్వర్గాన్ని వినట్టు లేదు. మా బతుకులు ఏ దేవుడు కూడా మార్చలేదు. మా బతుకులు మార్చిన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే ఈ రోజు అక్కడ కూర్చున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో, ఇంతకుముందు కూడా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఆయన కూడా సెక్యులరిజం చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు. ఆ రోజు కూడా మనందరం మేల్కొన్నాము, తిప్పి కొట్టినాము. ఆ రోజు కూడా ఆయన క్షమాపణ చెప్పలేదు. ఇప్పటికైనా మనం ఎంత గట్టిగా పోరాటం చేస్తే అంత గట్టిగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకోసం మన అబ్బా జాగిరాజ్ భారత రాజ్యాంగం, మన అబ్బా జాగిరా భారత ఓడబడితే వాడు కామెంట్ చేయడానికి కొన్ని వేల ఏళ్ళుగా అణచివేత నుంచి వచ్చి ఆయన వాళ్ళ జాతి అందరి భారతదేశ ప్రజలకు ఎవరైతే అణచివేత గురవుతున్న ప్రజలను వాళ్ళందరినీ ఆలోచన తీసుకుని 2 సంవత్సరాలు కష్టపడి భారత రాజ్యాంగం రాసిండు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గుర్తింపు పొందిన ప్రపంచంలో నేను అన్ని సంస్థలు ప్రపంచంలో 7 సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ నన్ను ఒక నాలెడ్జ్ డేగా పెట్టి ప్రపంచానికే జ్ఞానం అందించిన వ్యక్తిగా అంబేద్కర్ చిత్రీకరించిన వల్ల మన భారతదేశంలో ఇంకా కులానికే అడ్డుపట్టి కులంకాన్ని ఉంచి నన్ను చూస్తున్నారు. ఈ భారత ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ అణచబడ్డ వాళ్లకు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక మంచి దిక్సూచి. అంబేద్కర్ ఫ్యాషన్ అంబేద్కర్ ఫ్యాషన్ ఆయన చదువుకున్న విధానాన్ని మేము తీసుకొని విద్యార్థులను పోరాడతాం. ఈరోజు అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు బహుజన వామపక్ష విద్యార్థి సంఘాలను యూనివర్సిటీలో గెలిపిస్తున్నారు. ఇది ఒక సంతోషకరమైన వాతావరణం. ఈ వారసత్వాన్ని అంబేద్కర్ లెగసీ తీసుకుని ఎవరైతే విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయో ఆ విద్యార్థి సంఘాలని సెంట్రల్ యూనివర్సిటీలో గెలిపిస్తున్నారు. ఆ గెలిపించే క్రమంలో వీళ్ళందరూ ఏదైతే యువత మొత్తం ఆలోచిస్తాన్ని అంబేద్కర్ భావజాలం ముందుకు పోతుంది, వామపక్ష భావజాలం ముందుకు పోతాను, కార్ల్ మార్క్స్, లెనిన్ భావజాలం ముందుకు పోతుందనే ఆలోచన విధానంతో నిన్న పార్లమెంట్లో ఆ విషయం మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ కుట్రలన్నింటినీ మనము అన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యవాదులుగా అందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ అవకాశంతో ధన్యవాదాలు. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.